ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్, గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన 40,000 కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని. గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే, నిజాలు మాట్లాడుతుండే. ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేష్ రంజన్ గారు లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. ఏం మాట్లాడిర్రో జయేష్ రంజన్ గారు దావోస్ నుంచి 2 రోజుల క్రితం ఇది కూడా వినాలి. How much is the conversion is a meat? No, precisely. So last year's conversion is more than 80%, which is also good. 80% ఈ పెట్టుబడులు 40,000 కోట్లు ఏదైతే గత సంవత్సరం దావోస్లో ప్రకటనలు అయినాయో అందులో 80% ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట. ఇది రేవంత్ రెడ్డి గారి బృందం చెప్తున్న విషయం. ఇది గత సంవత్సరం దావోస్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు. అందులో అతిపెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు, కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు, కొత్త స్నేహితులు అదానీ గారు 12,400 కోట్లు ఓన్లీ అదానీతోని. 40,000 కోట్లలో అదానీతోని 12,400 కోట్లు. రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి, నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా? ఉన్న 100 కోట్లే నువ్వు తీసుకున్న 100 కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపస్ ఇస్తేవి. ఆ 100 కోట్లు వద్దాయని 100 కోట్లు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వేసుకుంటున్నారు. నీ 100 కోట్లు తీసుకున్నందుకు రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు, నువ్వు అరెస్ట్ కావాలి, అదానీని అరెస్ట్ చేయాలని అంటుండు, నేనేమో 100 కోట్లు తీసుకొని బద్నాం అవుతున్నా అని ఆ 100 కోట్లు కూడా ఇస్తేవి. మరి 12,400 కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి? ఎట్లా చెప్తావు నువ్వు 80% పూర్తయిందని? ఇంకోటి గోధీ ఇండియా. ఆ గోధీ ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం, కేవలం 27 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, 27 లక్షల రూపాయలు యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. ఆ గోధీ ఇండియా 8,500 కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తేవి. అయిందా? ఇంప్లిమెంటేషన్ అయిందా? అది గ్రౌండ్ అయిందా? కాలేదు. ఎక్కడైంది గోధీ ఇండియా? జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన, ఈ సంవత్సరం కూడా ఉంది. అది ఇన్ఫాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది. అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. కేవలం ఆ 40,000 కోట్లు ప్రచారానికి మాత్రమే. అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేస్ దండగా అవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేయబట్టి. మేమే కాదు, సొంత రేవంత్ రెడ్డి గారి ఇమీడియట్ నెక్స్ట్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు, ఏగా ఎంఓయూలు అంతా దండగా ఒట్టి ప్రకటనలే అవుతున్నాయి, అవి ఇక్కడికి వస్తలేవని. ఇగోండి బట్టి గారే మాట్లాడారు. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఫ్యాక్టర్. వీరేమో 1,00,000 కోట్లని హోర్డింగ్లు, ప్రచారాలు, అందరు ఎమ్మెల్యేలు రండి విమానాశ్రయం దగ్గర నాకు స్వాగతం పలకండి, నేను సాధించుకొని వచ్చిన 1,70,000 కోట్లు తీసుకొని వచ్చిన అని చెప్పబడుతుంది. బట్టి విక్రమార్క గారేమో కేవలం అవి ఎంఓయూలు మాత్రమే జరిగినాయి, ఒప్పందాలు మాత్రమే జరిగినాయి, అవన్నీ కూడా రాలేదు. అదే వాస్తవం. లాస్ట్ ఇయర్ నుంచి ఆ 40,000 కోట్లు రాలేదు. అదానీ కానివ్వండి, గోధీ ఇండియా కానివ్వండి, ఇవి రాలేదు.